టీవీ ప్రమోషన్ కౌన్సిల్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎఫ్టీపీసీ ఇండియా ప్రెసిడెంట్ చైతన్య జంగా తెలిపారు. అంతర్జాతీయ మీడియా వినోద రంగాలకు చెందిన ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి గుర్తింపు పొందడం సంస్థకు గర్వకారణమని అన్నారు. ఐసీఎంఈఐ గుర్తింపు ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో ఫిల్మ్ అండ్ టీవీ ప్రమోషన్ కౌన్సిల్ కు భాగస్వామ్యాలు, కొత్త అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని చైతన్య జంగా వివరించారు. యాక్చువల్గా మన స్టేట్ వర్క్ అని చెప్పిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. దీని తర్వాత ఆ విధంగా కాదు, ఇవాళ సినిమా అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయిపోయింది. కాబట్టి మన సినిమాని అంతర్జాతీయ సినిమాకి అనుసంధానం చేయాలి, ఈ పరిచయం అటువంటిది విస్తృతంగా పెరగాలి అని చెప్పని ఎన్నో కార్యక్రమాలు దాదాపు ఒక 12 దేశాల్లో మనం ఫిల్మ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో కేవలం ఒక ఆర్టిస్టులనే కాకుండా టెక్నికల్గా పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఒక ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఒక రకంగా ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మలేషియాలో రిచ్ కంట్రీ అయి ఉండొచ్చు, బట్ ఒక సినిమా తీయాలి అని చెప్పంటే వాళ్ళకి దే డోంట్ నో ద టెక్నాలజీ, ఎందుకంటే అక్కడ అది ప్యాషన్ కాదు అది, బట్ ఆ ప్యాషన్ మనం క్రియేట్ చేయాలి. అదేవిధంగా కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి టెక్నాలజీ అది అందుబాటులో ఉండదు, ఈ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అదే చిన్న కంట్రీలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, ఆ లొకేషన్ మనం వాడుకోవాలి. ఇలాగ మనకి ఒకరికొకరు అనుసంధానం చేసుకునే విధంగా పెరగాలి అని చెప్పని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఒక వినూత్న కార్యక్రమం చేస్తున్నాం, వన్ నేషన్ వన్ సినిమా. దీనికి 18 రాష్ట్రాలు, అంటే సినిమా ఇండస్ట్రీ 18 రాష్ట్రాల్లో కేంద్రీకృతమైంది. ఈ 18 రాష్ట్రాల్లో ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ను ఒక వేదిక తీసుకొచ్చి వన్ సినిమా వన్ నేషన్. ఈరోజు సినిమా గ్లోబల్ వైజ్గా విస్తరించిందంటే మన తెలుగువారి ఖ్యాతి అది. దానికి త్వరలో అది అనౌన్స్ చేయబోతున్నాం పబ్లిక్గా.